తిరుమలలో 3 రోజులకు 1,76,000 వైకుంఠ ఏకాదశి టికెట్లను ఈ-డిప్ ద్వారా అందజేశారు. ఈ-డిప్ విధానంలో 9 రాష్ట్రాలకు చెందిన భక్తులకు దర్శన టోకెన్లు అందాయి. తెలుగు రాష్ట్రాల భక్తులకు అత్యధికంగా దర్శన టోకెన్లు మంజూరు చేసినట్టుగా తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ వాసులకే దాదాపు 1,00,000 దర్శన టోకెన్లు అందజేశారు. 3 రోజులకు 1,76,000 టోకెన్లు ఈ-డిప్ విధానంలో కేటాయించింది టీటీడీ. ఈ-డిప్ విధానంలో 9 రాష్ట్రాలకు చెందిన భక్తులకు దర్శన టోకెన్లు లభించాయి. అత్యధికంగా తెలుగు రాష్ట్రాల భక్తులకు దర్శన టోకెన్లు లభించాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోవాలని భక్తులు ఎంతో ఉవ్విళ్లూరుతారు. ఈ నేపథ్యంలో తిరుమలలో 3 రోజులకు 1,76,000 వైకుంఠ ఏకాదశి టికెట్లను ఈ-డిప్ విధానం ద్వారా టీటీడీ మంజూరు చేసింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, దేవి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఈ-డిప్ విధానంలో దర్శన టోకెన్ల ప్రక్రియ ముగిసింది. మొత్తం 10 రోజులు ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నారు. డిసెంబర్ 30వ తేదీ నుంచి కూడా 2026 జనవరి 8వ తేదీ వరకు కూడా భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. మొదటి 3 రోజులకు సంబంధించి మాత్రం ముందుగా ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అటు తర్వాత సర్వదర్శనం భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ దర్శనానికి సంబంధించి గతంలో ఆఫ్లైన్ విధానంలో దర్శన టోకెన్లు కేటాయించేవారు. ఈ ఏడాది జనవరి 8వ తేదీన తిరుపతిలో దర్శన టోకెన్ల జారీ సమయంలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో 6 మంది భక్తులు మృతి చెందడం, 50 మంది భక్తులు గాయపడినటువంటి ఘటన నేపథ్యంలో ఈ ఏడాది మాత్రం ఆఫ్లైన్ విధానాన్ని రద్దు చేసి ఆన్లైన్ విధానంలో సర్వదర్శనం భక్తులకు దర్శన టోకెన్లు కేటాయించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా నవంబర్ 27వ తేదీ నుంచి కూడా డిసెంబర్ 1వ తేదీ వరకు ఆన్లైన్ లో భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నటువంటి సూచన అయితే టీటీడీ చేసింది. టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్, యాప్, అదేవిధంగా వాట్సాప్ల ద్వారా భక్తులు దాదాపు 25 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. టీటీడీకి సంబంధించినటువంటి మొత్తం ఈ 3 వేదికల ద్వారా 25 లక్షల మంది దర్శన టోకెన్ల కోసం రిజిస్టర్ చేసుకుంటే 1,76,000 టోకెన్లు అయితే టీటీడీ ప్రస్తుతం జారీ చేసింది. మొదటి 3 రోజులు ఈ దర్శన టోకెన్ కలిగినటువంటి భక్తులనే దర్శనానికి అనుమతించనున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా భక్తులు వీటి కోసం ఎన్రోల్ చేసుకున్నప్పటికీ 9 రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులకు ఈ-డిప్ విధానంలో దర్శన టోకెన్లు అయితే లభించడం జరిగింది. ప్రధానంగా ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి భక్తులకు దాదాపు 1,00,000 వరకు కూడా దర్శన టోకెన్లు లభించాయి. అటు తర్వాత కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించి 20,000, 11,000 వరకు కూడా దర్శన టోకెన్లు లభించాయి. ఇక మిగిలిన రాష్ట్రాలకు వందల సంఖ్యలో కూడా దర్శన టోకెన్లు లభించాయి. మరోవైపు ఎన్ఆర్ఐలకు అయితే 91 దర్శన టోకెన్లు అయితే లభించాయి. 3 రోజులు ఈ దర్శన టోకెన్లు కలిగినటువంటి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించేలా వారికి టైం స్లాట్ ను కూడా కేటాయించడం జరిగింది. దర్శనానికి వెళ్లే సమయంలో వారు టోకెన్లు తీసుకొస్తే వారిని నేరుగా దర్శనానికి అనుమతిస్తారు. 2 గంటల్లోనే వారికి వైకుంఠ